అన్న ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా, కొన్నిసార్లు మనకి షూటింగ్స్ మంత్లీలో ఒక 10 డేస్ ఇప్పుడు గాడ్ గ్రేస్ ఇప్పుడు మీకు రెగ్యులర్గా వస్తున్నాయి, ఇలానే కంటిన్యూస్గా ఉండాలి. అండ్ ఫైటర్స్కి వేరు, మీలాంటి ఆర్టిస్టులకు వేరు, అండ్ ఇప్పుడు వేరు. సో ఫైటర్స్ ఉన్నప్పుడు పాపం వాళ్ళకి వస్తే చేంజెస్ ఉంటాయి. సో ఒక మంత్లో మీకు ఒక 10 డేస్ అట్లా అంటే డ్యూరేషన్లో ఉంటాయి. హౌ డూ యూ సర్వే, ఏం చేస్తుంటారు ఇది? అంటే సర్వే అంటే అమ్మ నాన్న మా భార్య నాకు ముగ్గురు పిల్లలు అనమాట. ఓకే. సర్వే నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి రిటైర్డ్ అయ్యాడు. ఓకే. సో నాకు షూట్స్ లేనప్పుడు డాడీ. సూపర్. కానీ ఇది డిఫికల్ట్ కదన్నా, అంటే ఒక మన ఆర్టిస్ట్లకి ఏంటంటే కొంచెం రెగ్యులర్గా షూట్స్ పడుతుంటే ఐఎమ్ సో హ్యాపీగా ఉంటారు, కానీ ఇట్లా షూట్ పడకపోతే వాట్ యూ ఫీల్ అన్న ఇంట్లో అంటే అది ఎలా ఉంటుంది అన్న? ఉంటుంది, ప్రయత్నం చేయాలి అంతే. సర్వే అవుతుండాలా, ప్రయత్నాలు చేస్తుండాలా. మనకు పనులు దొరకకున్నా పర్లేదు, మనం మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక సినిమా హిట్ అయిందని చెప్పేసి మనము ఇంట్లో కూర్చోలేము. ఒక సినిమా పోయిందని చెప్పేసి మళ్ళీ ఇంట్లో కూర్చోలేము. ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా పోయినా మళ్ళీ సినిమా చేస్తుండాలా. ఆ సినిమా చేస్తూనే ఇంకో సినిమాని వెతుకుతుండాలి. అదే కదా ఒకే టైంలో 3 పనులు చేస్తుంటారు. అంతే కదా తమ్ముడు. అన్న ఇది స్టార్టింగ్ డేస్లో మీరు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు వచ్చినప్పుడు స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ప్రతి స్ట్రగుల్కి మనకు ఒక ఫేసింగ్ ఇప్పుడు సక్సెస్ అని. సో హౌ డూ ఫీల్ అప్పుడు స్ట్రగుల్ ఎలా ఉండేవాళ్ళన్న? అప్పుడు మరీ అంటే అప్పుడు చాలా టూ మచ్గా ఉండేది లేదు తమ్ముడు. అప్పుడు కొత్త కొత్త లేవు ఇవందో నాకేం కాదు, ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీకి కూడా ఫస్ట్ రాగానే సర్వే అవ్వడం అంటే చాలా కష్టం తమ్ముడు. ఎందుకంటే ఆ కెమెరా ముందరికి వెళ్ళేసి ఆ కెమెరా ముందర ఉండాలంటే అది అదృష్టం ఉండాలి దేనికైనా. ప్లస్ సర్వే అవ్వడం అన్ని రోజు మనం బిజీ ఉండాలంటే బిజీ ఉండలేము. మనకు అనుకున్న క్యారెక్టర్లు నేను ఇలా చేయగలుగుతున్నానని చెప్పేసి ఆ క్యారెక్టర్లు దొరకడము, ప్లస్ అనుకున్న టైంకి డబ్బులు రాకపోవడము. షూటింగ్స్ మనము 10 రోజులు షూటింగ్ చేస్తే 3 నెలలు ఖాళీ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామందికి ఇది ఈజీ యాక్సెస్ అయింది సోషల్ మీడియా రావడం, కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చాక ఆల్మోస్ట్ అందరు బిజీ అయిపోయారు తప్పుడు. ఎందుకంటే ఓటీటీ వచ్చాక దేవుడి దేవాల ఇప్పుడు డిస్నీ హాట్స్టార్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, జీ తెలుగు, స్టార్మా, ఈ ఓటీటీ ఛానల్స్ ఏవైతే వచ్చాయో ఆల్మోస్ట్ చాలా అందరు ఖాళీగా ఎవరు ఉండడం లేదు. వెబ్ సిరీసో వెబ్ మూవీసో బిజీగా ఉంటున్నారు అందరు. వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు. ఎస్ అంటే ఇదే నమ్ముకొని ఇప్పుడు నేనంటే యాంకర్ ఇదే నమ్ముకొని వచ్చిన. సో మీరు అట్లా వచ్చినప్పుడు స్టార్టింగ్ పీరియడ్లో ఎయిడ్ చేసే సిచ్యువేషన్ ఎక్కడైనా హోల్ లైఫ్లో అంటే ఎంచుకున్న సందర్భం ఉంది? అంటే ఇంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఎక్కడొక చోట పెట్టక తప్పదు. ఉన్నాయి అసలు అట్లాంటి సిచ్యువేషన్స్. ఏదంటే అదే మన సీన్స్ ఇప్పుడు మనం షూటింగ్ చేసాము, అంత కష్టపడి 7 రోజులు చేశాను, దాంట్లో దెబ్బలు కూడా తగిలించుకున్నాను. ఆ తీరా చూసేసరికి రిలీజ్ అయ్యేసి స్క్రీన్ మీద నా సీనే రాలేదు, నేను చేసిన సీనే లేదు, అసలు ఆ సినిమాలోనే నేను. సో కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి, బాధపడ్డాను. దానికి ముందు నా ఫ్యామిలీస్లో మా అమ్మ నాన్న నా భార్య నా పిల్లలకి అందరికీ చెప్పుకున్నాను, నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుకున్నాను, నేను ఈ సినిమా చేశాను, నాకు మంచి క్యారెక్టర్, ఒకటే సీను, చాలా బాగుంటుంది అని చెప్పుకున్నాను. తీరా సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆ సీనే లేదు అసలు. వాళ్ళందరూ వీడు ఇట్లానే చెప్తాడులే అనుకునేసరికి అంటారు, ఆల్వేస్లీ అంటారు. మా పిల్లలే డాడీ కనబడతలేవు, డాడీ ఎక్కడ కనబడతలేవు అంటే కొంచెం ఉంటుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా చాలామంది అడుగుతుంటారు కూడా, ఏమైంది నువ్వు చేశానో లేవు అసలు. అయ్యో ఎడిట్ రూమ్లో పోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకు అంటే తెలుసు ఎడిట్ రూమ్లో పోయిందని, బయట వేరే వాళ్ళకి తెలియదు కదా ఎడిట్ రూము, ఎడిట్లో ఈ సీన్ తీసేసిర్రు, ఎందుకు తీసేసిర్రు అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. ఒక్క రాబోయి కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. అప్పుడు మీ ఒక మొత్తం జర్నీలో ఈ పర్సన్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇండస్ట్రీ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు గులాబీ సీన్ అన్న అని చెప్పేసి డైరెక్టర్, నాకు అన్నయ్య ఒక బ్రదర్ లాగా వెల్విషరు. చాలా నాకు అప్పుడు స్టార్టింగ్ నుంచి టిల్నా ఇప్పుడు వరకు, అబ్బాయి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి అబ్బాయి నేను చెప్పానని చెప్పు. ఓకే, స్టిల్ ఇప్పటికి కూడా? ఎస్ ఇప్పుడు కూడా.